ఆంధ్రప్రదేశ్ కొత్త ప్రభుత్వపు తొలి సంపూర్ణ అసెంబ్లీ సమావేశం ఇప్పుడు. ఎందుకంటే ఆల్రెడీ ఇంతకుముందు జరిగినటువంటిది ప్రమాణ స్వీకారాలకు సంబంధించి. ఇప్పుడు తొలి సమావేశాలు. అయితే ఇది బడ్జెట్ సమావేశాలుగా జరగాలి, కానీ బడ్జెట్ వచ్చేటప్పటికి తర్వాత పెడతామని చెప్పారు. కాబట్టి ఇప్పుడు గవర్నర్ ప్రసంగం ఉభయ సభలను ఉద్దేశించి జరిగింది. అదే సందర్భంలో గవర్నర్ కీలకమైనటువంటి ఉపన్యాసం ఏముంటుంది అని అందరూ ఆశించారు. రాష్ట్ర విభజన ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసిందని, అదే సమయంలో రెవెన్యూ వృద్ధి లేకున్నా ఖర్చులు బాగా పెరిగిపోయాయని, ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధికి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నటువంటి విషయాన్ని ప్రకటించారు. 2014-19 మధ్య రాష్ట్రం అనుకున్నటువంటి లక్ష్యాలని సాధించేటువంటి ప్రయత్నంలో ఆ తర్వాత ప్రభుత్వం మారి చెడగొట్టారన్నటువంటి విషయాన్ని చెప్పుకొచ్చారు. పోలవరాన్ని 75% పూర్తి చేశామని, ఏపీ అభివృద్ధి కీలకమైన అమరావతి అభివృద్ధిని గత ప్రభుత్వం దెబ్బతీసిందని, అలాగే రాష్ట్ర విభజనకు సంబంధించి ఎదురైనటువంటి సమస్యల పరిష్కారం అవసరం ఉందన్నటువంటి విషయాన్ని హైలైట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ సమగ్ర అభివృద్ధి చేయాలి అంటే ఎదురవుతున్నటువంటి సవాళ్లలో గత ప్రభుత్వానికి సంబంధించి ప్రధానంగా గుర్తు చేసింది ఏంటంటే, ఇక్కడ గవర్నర్ ప్రసంగంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి లోపం ఒకటి, హైకోర్టే గతంలో ఆంధ్రప్రదేశ్ వ్యవస్థలు పాడైపోయినాయని, ప్రజాస్వామ్య వ్యవస్థలు విచ్ఛిన్నమైపోయినాయని, దీనికి ఆల్టర్నేటివ్ ఏంటనేది విచారించడానికి రెడీ అయ్యింది అన్నటువంటి పాయింట్ రైజ్ చేశారు. కానీ దాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. ఆ న్యాయమూర్తిని కూడా దాని మీద సీరియస్గా స్పందించింది. ఆ జడ్జిమెంట్ ఇచ్చినటువంటి న్యాయమూర్తికి తర్వాత వేరే పదవి వస్తే అక్కడ కూడా తీసేసింది. అలాంటి దాన్ని ఇప్పుడు ఇవాళ అసెంబ్లీ స్పీచ్లో, గవర్నర్ స్పీచ్లో హైలైట్ చేస్తూ అసలు ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా లేదా, రాష్ట్రపతి పాలన ఎందుకు పెట్టకూడదు అన్నటువంటిది తేలుస్తానన్నటువంటి తీర్పుని ఇవాళ అప్పుడు సుప్రీంకోర్టులో న్యాయమూర్తిగా ఉండి ఇప్పుడు గవర్నర్గా ఉన్నటువంటి నజీర్ గారి నోట్ నుంచి తీసుకొచ్చారు. దీని మీదన ప్రధానంగా సుదీర్ఘంగా ఉపన్యాసం సాగింది. ఓవరాల్గా అయితే జగన్ సర్కార్ దంతా నాశనమైనటువంటి పరిస్థితి తీసుకొస్తే ఇప్పుడు రాష్ట్రాన్ని బాగు చేసే దిశగా అడుగులు వేస్తున్నాం అన్నటువంటిది గవర్నర్ స్పీచ్లోనే స్పెషాలిటీ.